సార్ ఇది ధరణి, భూభారతి వీటి రెండిట్లో డిఫరెన్స్ ఏంటి సార్? కొద్దిగా మా ప్రేక్షకులకు చెప్తారా? ఓకే సార్, నా పేరు శంకరయ్య, హన్మకొండ జిల్లా నుండి మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రస్తుతము అమలు చేస్తున్నటువంటి భూభారతికి మరియు ధరణికి ఒక వేరియేషన్ ఉంది, ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది తప్పు అని తేలడానికి ముందుగా ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి అంటే మనము తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి భూభారతి చట్ట ప్రకారంగా ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఏమైనటువంటి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలన్నా కూడా కోర్టుకు వెళ్ళని అవసరం లేదు. ప్రస్తుతము మండల స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అప్పీల్ వ్యవస్థలో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పేదవాళ్ళు కోర్టు వరకు కూడా వెళ్ళడానికి తగిన స్తోమత లేనందువల్ల పేదవారికి ఉచిత న్యాయ సహాయం కూడా అందించాలనేటటువంటి ఒక ప్రగాఢ సంకల్పంతో భూభారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ధరణిలో లేదు. కాబట్టి ఈ భూభారతి చట్టము చాలా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఓవరాల్గా భూభారతి అనేది ప్రజలకి ఉపయోగం అంటారా? చాలా ఉపయోగపడుతుంది సార్. ప్రజలకి ఎంత ఉపయోగపడుతుందంటే భూ సమస్యల మీద వారికి పూర్తిగా ఇంతకు ముందు 63 మాడ్యూల్స్ 53 మాడ్యూల్స్ తోటి చాలా మాడ్యూల్స్ వల్ల ప్రజలకు గందరగోళంలో ఉండేది. కేవలం ఇప్పుడు ఒక 6-7 మాడ్యూల్స్ ఏర్పాటు చేసి భూ సమస్య ఏందనేది పక్కాగా ప్రజలకి తెలిసేలాగా ప్రజలకి అవగాహన కల్పిస్తే భూభారతి చాలా సులువైనటువంటి చట్టము ప్రజలకు చేరుతుంది. ఇది ప్రజలకు ఒక చుట్టంలాగా పనిచేస్తుంది. చాలా పేద వర్గాలకు కూడా అనుకూలంగా ఉన్నటువంటిది ఈ యొక్క భూభారతి చట్టం సార్. గతంలో వచ్చిన ఇబ్బందులు ఇప్పుడు ఈ భూభారతిలో రావు. గతంలో ధరణిలో చాలా భూ సమస్యలు ఉన్నవి, ప్లస్ వాటికి కొంత పరిష్కార మార్గాలు అనేవి లేకుండా ఉండేది. ఏ సమస్య అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలోనే, కలెక్టర్ స్థాయిలోనే మనం వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసైన్మెంట్ భూములకు కానీ, ఇనాం భూములకు కానీ, పట్టా ల్యాండ్స్కి కానీ, ప్రైవేట్ ల్యాండ్స్కి కానీ డిఫరెంట్ వేరు వ్యక్తులను మనం ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో, మండల స్థాయిలో తహసీల్దార్ గారిని, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని వీరిని చేయడం జరిగింది. కాబట్టి పూర్తి అధికార వికేంద్రీకరణ అనేది ఇక్కడ జరగడం జరిగింది. కాబట్టి ఈ అధికార వికేంద్రీకరణ వల్ల ఒక సమస్యను క్రింది స్థాయి నుంచి కూడా మనం పరిష్కరించవచ్చు. ప్రతి సమస్యకు కూడా జిల్లా స్థాయిలోనే కలెక్టర్ గారి వద్దకు వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా భూభారతిలో ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. ఏంటి అంటే క్రింది స్థాయిలో ఒక విఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే మండల స్థాయిలో తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో ఆర్డీఓ గారు, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, మేజిస్ట్రేట్ గారు ఈ యొక్క అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇంతకుముందు ఇటువంటి అవకాశం లేదు. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా జిల్లాలోనే చెప్పుకోవాలి. లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమన్నా సమస్యలు ఉంటే ఖచ్చితంగా సివిల్ కోర్టుకే వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. పేదవాళ్ళకి చాలా భారంగా మారేది. ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి మాత్రం పేదవారికి చాలా దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భూభారతి చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు భూభారతి తీసుకొచ్చింది ఒక మంచి పథకమే అంటారా? ఖచ్చితంగా మంచి పథకం సార్, మంచి చట్టం భూభారతి చట్టం అనేది. చాలా ఎందుకు అని అంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఒక గ్రామ స్థాయిలో ఒక పేద వ్యక్తికి భూమి సమస్య ఏమి ఉంది అని చెప్పుకోవడానికి ఇంతకు ముందు ఎటువంటి వ్యవస్థ లేకుండే. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నో అవస్థలు పడ్డారు ప్రజలు. తనకున్నటువంటి భూ సమస్య చెప్పుకోవడానికి ఒక పరిస్థితి, ఒక వ్యక్తి లేడు. కాబట్టి ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి ఏర్పడడం జరిగింది. ఒక వ్యవస్థకు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్క పేద వ్యక్తి అయినప్పుడు కూడా ఈ వ్యవస్థలో విఆర్ఓను కూడా సంప్రదించి తన యొక్క భూ సమస్యను చెప్పుకునేటటువంటి వీలు కల్పించిండు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నందుకు మా పారాలీగల్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, ఈ గతంలో ధరణి చట్టం వచ్చినప్పుడు 2020లో దగ్గర 18 లక్షల ఎకరాలు పార్ట్ బిలో నమోదు చేయడం జరిగింది సార్. ఆ 18 లక్షల భూములకు ఎటువంటి పరిష్కారం లభించక అట్నే ఇప్పటి వరకు నౌ స్టిల్
పెండింగ్లో ఉన్నాయి సార్. ఇంకొకటి 2014 కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల పేపర్ల మీద కొనుగోలు చేసినటువంటి భూములకు కూడా ఈ భూభారత సాదా బైనామా అటువంటి భూభారత చట్టంలో పట్టా చేయడానికి ప్రభుత్వం మంచి చట్టం చేయడం జరిగింది సార్. అవకాశం కల్పించారు. చాలా మంచి చట్టం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సాదా బైనామాల వరకు మంచిగా పట్టాలు చేసేది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ సిస్టమ్ వచ్చింది సార్. అది ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు పాస్బుక్లు ఇవ్వడానికి ఈ చట్టంలో మంచి అవకాశం కల్పించింది సార్. ఈ విధంగా కల్పించినందుకు ప్రభుత్వానికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇది చాలా మందికి డిఫరెన్స్ తెలియదు, నాకు తెలియదు, చాలా మందికి తెలియదు. సో మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్.